ఇక్కడ నుంచి వస్తే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. చూడాలి ఈ జర్నీ ఎట్లా ఉండబోతుందో. ఎమర్జెన్సీ పేషెంట్ అయితే ఈ దారి నుంచి బయటపడేలోపు చనిపోతారు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రూట్ జర్నీ అయితే. గొంతివానిపాలెం అంటే ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనేది. స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అయితే పెట్టచ్చు ఈ చెరువుల్లో. పేరని బోర్డు అని ఏమీ లేదు. వినబడిందా సౌండ్? బ్యాక్కి వెళ్ళి కింద గుద్దుకుంటున్న గోతులోంచి. మొత్తం బ్యాక్ సైడ్ అంతా అంతే రోడ్డు. అక్కడికి వచ్చి ఈ గొత్తుల్లో ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాం. ఇంకా చంపేద్ది ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ ఏలూరు కాదు, ఏలేశ్వరం బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. మన ఛానల్లో 25th వీడియో. ఏలేశ్వరం నుంచి అయితే జర్నీ చేస్తున్నాం. ఎక్కడికంటే నర్సీపట్నం వరకు, ఏలేశ్వరం టు నర్సీపట్నం. ఇక్కడ నుంచి నర్సీపట్నం అయితే 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనమైతే లాస్ట్ బ్లాక్ చేసుకొని ఇక్కడికి 8:45 కల్లా వచ్చాము. బస్ అయితే 8:30కి వెళ్ళిపోయిందంట. ఇప్పుడైతే బస్ స్టాండ్లో ఒక బస్సు ఉంది, 9:30కి స్టార్ట్ అయ్యే బస్సు. ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సుని పల్లివెలుగు బస్ కింద అయితే తిప్పుతున్నారు. 9:30 బస్ ఎక్కుదామంటే క్రౌడ్ అయితే మామూలుగా లేరు. నెక్స్ట్ మళ్ళీ 10:30 కంట, దాని తర్వాత 11:30 కంట. చాలా గ్యాప్ అయితే ఉంది, 1 అవర్కి. ఇప్పుడు ఈ బస్సు వెళ్ళిపోయిన తర్వాత 10:30 వరకు వెయిట్ చేశానంటే ఇంకొక బస్సు అయితే వస్తుంది. ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి వరకు 45 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. రాజవొమ్మంగి నుంచి నర్సీపట్నం వరకు 2 వ్లాగ్స్ కింద అయితే వస్తుంది. ఏలేశ్వరం బస్ స్టాండ్లో అయితే మొత్తం చాలా స్పేషియస్గా అయితే ఉంది. మొత్తం పార్కింగ్ సపరేట్గా పెద్ద రోడ్డు. ఏలేశ్వరం బస్ స్టాండ్ మాట ఇది. మనకి బస్ స్టాండ్లో మొత్తం సిట్టింగ్ ఏరియా. ఇక్కడ టిఫిన్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ బస్ టైమింగ్స్ చూసుకుంటే చాలా తక్కువ బస్సులు అయితే. కాకినాడ నుంచి ఏలేశ్వరం వరకు అయితే చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒకటి. మార్నింగ్ 4:30 నుంచి నైట్ 8:30 వరకు ఉన్నాయి. రాజమండ్రి నుంచి కొన్ని 5 to 5:30 ఒక 10 సర్వీసులు అయితే ఉన్నాయి. పెద్దిపాలెం, సిరిపురం, పత్తిపాడు, రామవరం, అడ్డతీగల, నర్సీపట్నం కూడా 5, 7:30, 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 1:30, 2:45 ఒక 12 సర్వీసులు అయితే ఉన్నాయి. రేవర్ల, కిండ్ర, రాజవొమ్మంగి. ఇది బస్ టైమింగ్స్ అయితే. 10:20కి అయితే ఏలేశ్వరం బస్ స్టాండ్కి అయితే నర్సీపట్నం వెళ్ళే బస్ అయితే వచ్చింది. ఒక టైం చూసుకుంటే 10:28 అయితే అయింది. ఇంకా 10:30కి స్టార్ట్ అయింది బస్సు. ఇప్పుడు కానీ బస్ మిస్ అయిపోతే మళ్ళీ 11:30కి ఇంకొక బస్సు ఉందంట. డైరెక్ట్గా ఏలేశ్వరం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రంట్ క్యాబిన్లో సీట్ అయితే లేదు. ఇది రాజమండ్రి నుంచి అయితే వచ్చింది బస్సు. రాజమండ్రి నుంచి నర్సీపట్నం, రాజవొమ్మంగి ఇచ్చడి నుంచి వెళ్తుంది అన్నమాట. ఏలేశ్వరం ఊరైతే పెద్దగానే ఉంది. ఇందాక నేను వచ్చిన ఒక వైపు నుంచి వచ్చాను, ఇప్పుడు డిఫరెంట్ వేరే రూట్లోంచి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి ఇంటీరియర్ నుంచి కటింగ్లు తీసుకొని మనం అయితే నర్సీపట్నం సైడ్ వెళ్తాం. ఈ వ్లాగ్ ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి వరకు పార్ట్ 1 పెడతాను. రాజవొమ్మంగి నుంచి నర్సీపట్నం పార్ట్ 2 ఉంటుంది. మనకి ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి 41 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నాకైతే కొండలు కనపడుతున్నాయి. మన జర్నీ కొండల మధ్య ఉండబోతుందేమో ఈరోజు. బస్సు అయితే రాజమండ్రి నుంచి సగం ఫుల్ అయ్యి వచ్చింది. రాజమండ్రి నుంచి ఏలేశ్వరం రావాలి సగం ఫుల్ అయ్యి వచ్చింది. ఏలేశ్వరంలో మొత్తం ఫుల్ అయిపోయింది. ఫ్రంట్ చూసుకుంటే జనం అయితే నించున్నారు. వీళ్ళందరూ ఎండ్ వరకు జర్నీ అయితే కాదు, మధ్య సగం దూరం, ఈ మధ్యలో విలేజెస్ వరకు జర్నీ మాట. చూడాలి ఈ జర్నీ ఎట్లా ఉండబోతుందో. మనం ఇట్లా కొంచెం ఇంటీరియర్లో డీప్గా ఎక్కువ దూరం జర్నీ చేసిన బస్సు అయితే ఇదే అవుతుంది. మనం ఏంటంటే 100 చేసాం, 110 కూడా చేసాం. మన ఇంటీరియర్లోంచి చేసిన బస్సు అయితే ఇది అవుతుంది. చాలామంది వీడియో ఫుల్గా చూస్తున్నారు, ఒక లైక్ లేదు, ఒక సబ్స్క్రైబ్ లేదు. కొట్టేయండి. ఇట్లా కొట్టడం వల్ల మీకైతే ఏమీ పోదు, మన ఛానల్ కొంచెం గ్రోత్ అయితే అవుతుంది. నేను ఇంకా మరికొన్ని అడ్వెంచరస్ వీడియోస్ చేయడానికైతే యూజ్ అవుతుంది మీరు ఎట్లా చేయడం వల్ల. ఇక్కడ కొండలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ సగం కొండలు అయితే చెక్కేసి ఉన్నాయో మరి ఆ కొండ అంతేనేమో. మన ఏలేశ్వరం దాటిన తర్వాత రోడ్డు పక్కన అన్నీ పాకిళ్ళే, మొత్తం వైబ్ అంతా మారిపోయింది. ఏలేశ్వరం ఊరు దాటామో లేదో మొత్తం. నేను ఇందాక ఏలేశ్వరంలో దగ్గర అయితే చూశాను. ఇక్కడ చెత్త వేస్తే 500 రూపీస్ జరిమానా అని ఉంది. అక్కడ ఫుల్ చెత్త ఉంది. మన ఆంధ్రాలో ఒకే ఏరియాలో ఇంత వేరియేషన్ ఉందని నేను అనుకోలేదు ఈరోజు. రాయవరం ఊరిది. మనం జర్నీ చేస్తున్న ప్రతిదీ ఒక్కొక్క టైప్ అయితే ఉన్నాయి. నేను తిరిగి అన్ని పెద్ద డిస్టెన్స్లో కూడా కాదు, మ్యాక్సిమం 180 ఇట్లా డిస్టెన్స్. రాజమండ్రికి ఇక్కడికి చాలా తేడా. రాజమండ్రి సైడ్ అంతా ఒకలా ఉంది, ఇటు సైడ్ అంతా ఒకలా ఉంది.
మన జర్నీ అయితే దగ్గర 4 అవర్స్ అయితే పడుతుంది. రాయవరం కాదు, రాయవరం. దీన్ని రోడ్ అంటారా మరి ఏమంటారో తెలియదు. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఒక చిన్న చెరువు వచ్చింది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనేది. మనం ఫారెస్ట్లో జర్నీ చేస్తాం అప్పుడు. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. చాలా అంటే చాలా. ఇందాక వెనకాల స్విమ్మింగ్ పూల్స్ కాదు ఇవి. దాన్ని ఏం చెప్పాలో కూడా తెలియక అంత దారుణంగా ఉన్నాయి. అందులో బెల్లంపాకం ఉంది. నేను ఇక్కడ బస్సులో వాళ్ళు చెప్తున్నారు నాకు ఏంటంటే 15 కిలోమీటర్స్ వరకు ఇట్లాగే ఉంటుందండి రోడ్డు. ఈ రోడ్లో నడుం జాడిపోవడం ఖాయం ఈ 15 కిలోమీటర్లు కవర్ చేయబోతుకి. చూసారు అలా అవుతుందో. ఇంకా మన కెమెరా ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. ఫోన్తో తెస్తే తెలుస్తుంది అది ఈ రోడ్డు ఎంత దారుణంగా ఊపుతుందో. నేను ఇక్కడ ఉన్నాను, గాలిలో లేపుతుంది బస్సు అయితే. ఒకసారి రోడ్ చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం వరస్ట్ రోడ్ మాట. నేను రీసెంట్గా ఈ రోడ్డు గురించి రీల్స్ అయితే చూశాను ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు ఏంటంటే రోడ్డు ఆపేసి ధర్నా అయితే చేశారంట. చేస్తే అప్పుడు రోడ్ వేస్తామని చెప్పారంట. బస్సుల కుక్కలు దగ్గర 2 feet పైకి అయితే లెగిస్తున్నారు టాప్ అనుకునేలాగా. బస్సులో సిచ్యువేషన్ ఇది. ఇంకా ఈ చిన్న చిన్న గోతులు, పెద్ద గోతులు వచ్చాయంటే ఇంకా ఎగురు పడ్డమే. రోడ్డు మీద మొత్తం బెల్లం పాకమే. మొత్తం చూసారు కదా, పాకంగా ఉంది. రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది ఇక్కడ. బస్సులో జనాలు కాన్స్టెంట్గా ఉండడం కూడా చాలా కష్టం అన్నమాట. కాన్స్టెంట్గా ఎందుకు, ఇలా కూర్చొని అంటే ఒక దగ్గర కూర్చొని సర్దుకునే లోపు మళ్ళీ ఇంకో గొయ్యి వచ్చేస్తుంది. బస్సులో ఎక్కడో సౌండ్లు, వెరైటీ సౌండ్లు అయితే వస్తున్నాయి. ఇట్లా అంటే రోడ్డు ఏముండదు. ఇటు సైడ్ రోడ్లో జర్నీ చేసిన ప్రతి వెహికల్ పాడైపోవడం తప్ప ఏమైతే ఉండదు. 25th లోపు ఇక్కడ వర్క్స్ స్టార్ట్ చేస్తామని చెప్పారంట మన ధర్నా చేసినప్పుడు. చూద్దాం, రోడ్ వేస్తే మళ్ళీ రోడ్లో జర్నీ చేద్దాం. చూడితే పక్కన మనం ఎంజాయ్ చేయడానికి చూడడానికి పర్వాలేదు. కొండల పక్కన మనకి డిఫరెంట్ రూట్ ఇది. కానీ ఈ రోడ్డే చాలా దారుణం. ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా చాలా కష్టం. ఒక అంబులెన్స్ ఇందులోకి రావాలన్నా సరే, ఒక ఎమర్జెన్సీ పేషెంట్ అయితే ఈ దారి నుంచి బయటపడేలోపు చనిపోతారు. కనపడుతుంది కదా రోడ్డు, జూమ్ చేస్తాను చూడండి. ఇది అవి స్విమ్మింగ్ పూల్స్ కాదు. వినబడిందా సౌండ్? బ్యాక్కి వెళ్ళి కింద గుద్దుకుంటున్న గోతులోంచి. మొత్తం బ్యాక్ సైడ్ అంతా అంతే రోడ్డు. మనం ఇప్పుడు దాకా జర్నీ చేసిన అన్ని రోడ్ల కన్నా చాలా దారుణమైన రోడ్డు. నేను సెకండ్ మన ఛానల్లో సెకండ్ వ్లాగ్ అప్పుడు ఒక రోడ్లో జర్నీ చేశాను. ఓకే, ఇందులోది 10% ఉంటుంది. అదే దారుణమైన రోడ్డు అనుకున్నా. కానీ ఇది ఇంకా దారుణం. మనం ఇప్పుడు జర్నీ చేసిన రోడ్ అయితే డిస్ట్రిక్ట్ హైవే 38 మాట. డిస్ట్రిక్ట్ హైవే 38. మొత్తం వాతావరణం అంతా చల్లగా ఉంది, కానీ చెమటలు పుట్టేస్తుంది. ఇక్కడ నుంచి వస్తే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. చెరువులు కూడా నెక్స్ట్ లెవెల్ కనబడుతున్నాయి. అందులో చేపలు వేసుకొని చేపల చెరువులు పెట్టుకుంటే మంచిగా అవుతుంది. చేపల చెరువులు కోళ్ళ ఫామ్స్ అయితే ఉన్నాయి ఇటు సైడ్. ఏమన్నా మాట్లాడదామంటే ఏం మాట్లాడతాం ఎగిరి పడుతుంటే. అప్పటికి వచ్చి కొత్తల్లో ఒక 2 kilometers అయితే వచ్చి ఉంటాం. ఇంకా ఒక 13 kilometers. యుద్ధం. లోపల సిచ్యువేషన్ ఇది.
చూసారు కదా, ఘోరాతి ఘోరం. చిన్నపిల్లాడికి రిమోట్ కంట్రోల్ కార్ చేతిలో పెట్టి ఆడుకోరా అంటే ఎట్లా ఆడుకుంటాడు, డ్రైవర్ కూడా అంతే వేసుకుంటా పోతున్నాడు. చాలాసేపు నానా బాధలు పడి నానా యుద్ధాలు చేసిన తర్వాత ఒక విలేజ్ అయితే వచ్చింది. విలేజ్ పేరని బోర్డు అని ఏమీ లేదు చుట్టుపక్కల. ఫోన్ తీసి ఫోన్లో చూసి చెప్తామన్నా సరే ఫోన్ సిగ్నల్ కూడా లేదు. జియో జీరో. ఇది మొత్తం కొండ టైపు ఏరియా అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నాయన్నీ నేను మాట్లాడడం కూడా కష్టంగా ఉంది ఇక్కడ. ఈ అమ్మ ఈ ఊరి పేరు అయితే చదవలేదు లాస్ట్కి. ఇక్కడి నుంచి ఎవరన్నా గొంతివాణిపాలెం అంటది ఊరు. వీళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత చూసిన వ్యూ ఇది. కొండ కొంచెం డిఫరెంట్గా ఉంది, కిందనంత వెడల్పుగా ఉంది, పైన సన్నంగా ఉంది. నాకు తెలిసి 4 రోజులు లేకుండా ఈ రోడ్లో నేను జర్నీ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళకి సినిమా చూడాలని ఇచ్చినా రాజబొమ్మంకి వెళ్ళాలి. మన ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుందేమో రాజబొమ్మంకి. ఈ డిస్టెన్స్ ఈ రోడ్లో జర్నీ చేసి వెళ్ళే బదులు ఇంట్లో కూర్చొని బెస్ట్ అనుకుంటారు. అయిపోయిందిరా బాబు అనుకున్నాం, మళ్ళీ మొదలైపోయింది. మొత్తం అంతా అంతే. శ్రీ సూర్య స్కూల్ అంటే జే అన్నవరం. మనకి అన్నవరం తెలుసు కదా, మనకి NH16లో ఉంటుంది అన్నవరం. ఇది జే అన్నవరం అన్నమాట. పక్కన ఫంక్షన్ హాలు, స్కూల్ ముందు పెద్ద చెరువులు. స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అయితే పెట్టచ్చు ఈ చెరువుల్లో. ఇదంతా జే అన్నవరం విలేజ్ మాట. మనమైతే జే అన్నవరంలో ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. మనం జర్నీ స్టార్ట్ చేసేప్పటికి గంట అయితే అవుతుంది. గంటకి 16 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇంకొక 84 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది నర్సీపట్నంకి. నాకైతే పెద్దగా విలేజెస్ అయితే ఏం కనిపించలేదు రోడ్లో, మొత్తం గోతులు తప్ప. ఇక్కడ నుంచి జగ్గిడ్డమా ఏదో ఊరుంది, 10 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి. మొత్తం జీడి తోట మనకి రోడ్డు పక్కన అంతా. మన పక్కన అటు సైడ్ కొండ ఉంది, ఇటు సైడ్ ఏమో కొంచెం లోయ ఉంది. వెదురు చెట్లు, ఇవన్నీ వెదురు చెట్లే. కోతులు మాత్రం చాలా కనబడుతున్నాయి ఇటు సైడ్. మనమైతే కొండ మధ్యలో, 2 కొండల మధ్యలో ట్రావెల్ అవుతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రూట్ జర్నీ అయితే. మనకి క్యాబిన్ సీట్ దొరుకుంటే చంపేద్దాం ఈరోజు.
ఆ రోడ్డు మీకు క్లారిటీగా కనిపించింది. ఇక్కడ ఉన్న వ్యూస్, ఈ వ్యూస్ దగ్గరికి మనం రావాలంటే అలాంటి రోడ్డు దాటుకొని రావాలి. మరి ఏం చేయలేము, తొందరలోనే రోడ్డు వేసేస్తారంట. వేసేస్తే ఇటు సైడ్ జర్నీ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. జే అన్నవరం దాటిన తర్వాత ఒక విలేజ్ వచ్చింది. ఊరు ఏలేశ్వరం మండలం ఒకటే కనిపించింది, ఊరి పేరు దొరకలేదు. స్కూల్ ఉందన్నమాట, స్కూల్ దగ్గర పేరు చేస్తే ఏలేశ్వరం మండలం అని ఉంది. ఊరు వస్తుంది కానీ అక్కడ ఊరి దగ్గర బోర్డులు అయితే లేవు. ఏ ఊరో తెలుసుకుందాం అంటే చెరుకుంపాలెం అంట. చెరుకుంపాలెం విలేజ్కి అయితే వచ్చాం. ఇక్కడ హౌసెస్ చూసారా, మొత్తం పాకిళ్ళు ఉన్నాయి. 90% పాకిళ్ళు ఉన్నాయి ఇక్కడైతే. ఎక్కడో కొన్ని ప్లేసుల్లో డాబాయిలు లేదా కొన్ని ప్లేసుల్లో రేకిళ్ళు తప్ప మొత్తం పాకిళ్ళే. వీళ్ళకి ఏమన్నా కావాలంటే చాలా తర్వాత జర్నీ వేసుకెళ్ళాలి. దగ్గర ఏలేశ్వరం అయితే వెళ్ళిపోవాలి, లేదంటే రాజబొమ్మంగి వెళ్ళిపోవాలి. మనమైతే NH 516 అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్ అయితే. ఇంకా ఎక్కాం, కొట్టుడు. ఇప్పుడు దాకా నరకం చూసాం కదా, ఇప్పుడైతే ఇంకా స్వర్గమే. ఇక్కడ నుంచి విశాఖపట్నం అయితే 137 కిలోమీటర్స్ అంట. స్ట్రైట్ విశాఖపట్నం అంట. మరి లంబసింగి అయితే 79 కిలోమీటర్స్ అంట స్ట్రైట్. అన్నీ స్ట్రైట్ అనే ఉన్నాయి. విశాఖపట్నం, లంబసింగ్ అన్నీ స్ట్రైట్. NH 516 రోడ్డు పక్కన అయితే మొక్కజొన్న కంకులు అయితే తెగ అమ్ముతున్నారు. కొన్ని ప్లేసెస్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. మనకు అరకు సైడ్ ఎట్లా ఉంటే అట్లాంటి వ్యూస్ అయితే వస్తున్నాయి ఈ రోడ్లలో. రాజబొమ్మంగి అయితే వచ్చేసాము. దీనికి బస్ స్టాండ్ అట్లా ఏమి ఉండదండి రాజబొమ్మంగి అయితే. సెంటర్లో దిగిపోవడం అంట రాజబొమ్మంగి అంటే. ఇంకా రాజబొమ్మంగి దాకా పార్ట్ 1 అనుకున్నాం కదా, రాజబొమ్మంగి వరకు వ్యూస్ బాగున్నాయి, రోడ్డు అయితే వరస్ట్గా ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మిగిలిన మొక్క రాజబొమ్మంగి నుంచి నర్సీపట్నం పార్ట్ 2లో వస్తుంది. బాయ్.